హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. ఈరోజు మనం ఒక ట్రావెల్ చేద్దాం. అదేంటంటే అన్నానగర్ టవర్ అండ్ ఇట్స్ పార్క్. సో మేము క్వార్టర్స్ నుంచి స్టార్ట్ అయ్యాం. లెట్స్ ఎక్స్ప్లోర్. ఫ్రెండ్స్, ఆన్ ది వేలో మేము ఒక ట్రీని చూసాము. సో దీని ఫ్లవర్స్ కూడా చాలా విచిత్రంగా ఉన్నాయన్నమాట. మీరు ఈ ట్రీని కానీ దీని ఫ్లవర్స్ కానీ ఎక్కడైనా చూసుంటే అది ఎక్కడ చూసారో ఒకసారి కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం అన్నానగర్ టవర్ అయితే రీచ్ అయ్యాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళ కోసం రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, జ్యూస్ షాప్స్ ఉంటాయి. అదిగో మనం అక్కడ గమనిస్తే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ప్రిపేర్ చేసే ఉన్నాయి. చుట్టుపక్కల టిఫిన్ సెంటర్స్ కూడా బాగానే ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఎంట్రన్స్కి వచ్చాము. ఈ పక్కన చైనీస్ వాళ్ళు ఇద్దరు ఎవరో వెళ్తా ఉన్నారు. ఇది నేమ్ బోర్డు అనమాట, పార్క్ రిలేటెడ్ నేమ్ బోర్డు. తమిళ్లో ఉంది, మనకి అంత అర్థం కాలేదు. ఇదే ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఫైనల్లీ వి రీచ్డ్ అన్నానగర్ టవర్ అండ్ పార్క్. సో ఫస్ట్ పార్క్ చూద్దాం రండి. సో ఇక్కడ మనం చూసుకుంటే 2 సైడ్స్ ఉంటాయి. పార్కులోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తా ఉంటే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. ఇది చుట్టుపక్కలంతా చూసుకున్నా కానీ మనకి చాలా గ్రీనరీగా అనిపిస్తూ ఉంది. ఈ చిల్డ్రన్స్ ఏరియాలో అసలు నాకైతే ఆ ఉయ్యాలు ఊగాలనిపిస్తుంది. కాకపోతే ఓన్లీ చిల్డ్రన్స్ ఆర్ అలౌడ్ కాబట్టి మనం సైలెంట్గా ఉన్నాం. అండ్ ఇక్కడ ఆల్రెడీ పిల్లలు వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అండ్ కొన్ని జంటలు కూడా కనపడతా ఉన్నాయి మనకి. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు మనం, ఎందుకైనా మంచిది. ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇటు బ్యాక్ సైడ్ టాయిలెట్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చాలా లష్ గ్రీనరీ కనిపిస్తూ ఉంది. ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇది ఒక పార్క్ అనే కాదు, చాలా యాక్టివిటీస్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ జాగింగ్, వాకింగ్ అండ్ జిమ్ చేసుకునే వాళ్ళు కూడా ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఫర్దర్. ఈ పార్క్ యొక్క హిస్టరీ కూడా మధ్య మధ్యలో తెలుసుకుంటూ ఉందాం. ఇక్కడ వెళ్ళే కొద్దీ మనకి ఒక ఎరీనా లాగా కనిపిస్తూ ఉంది. ఈ ఎరీనాలో వచ్చేసరికి ఇది మెయిన్గా స్కేటింగ్ అండ్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. చిన్నపిల్లలు స్కేటింగ్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా మనం ఈ చుట్టుపక్కల చూసుకుంటే ఒక స్టేడియం మాదిరి ఉందన్నమాట. అది చాలా హ్యాపీగా అనిపించింది నాకు. రండి ఫ్రెండ్స్, ఈ ఎరీనాని చూద్దాం, ఒక లుక్ వేద్దాం. ఈ ఎరీనా చూసుకుంటే మనకి చిల్డ్రన్ స్పోర్ట్స్కి మంచిగా ఉపయోగపడేలా ఉంది. అండ్ ఈ చుట్టుపక్కల మన స్టేడియం మాదిరి సీట్స్ లాగా ఉన్నాయి. ఇక్కడ ఎస్పెషల్లీ స్కేటింగ్ అండ్ చిల్డ్రన్కి ఏదన్నా గేమ్స్ ఆడటానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల చూసుకున్నా కానీ మనకి చాలా గ్రీనరీగా అనిపిస్తూ ఉంది. ఈ ఎంట్రన్స్, ఇది బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఈ ఎరీనాకి. ఈ లొకేషన్ చాలా బాగుంది. ఎరీనా నుంచి బయటికి వెళ్తే మనం పక్కన ఒక చిన్న పొలం ఉంటుంది, అది కూడా మనం చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కొల్ల ముందు కూడా ఇంకొక ఎరీనా ఉంటుంది. ఇక్కడ మెయిన్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇక్కడ కొంతమంది లెక్చర్స్ వచ్చి వాళ్ళు క్లాసెస్ తీసుకుంటారు, స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ రిలేషన్ అనేది మంచిగా పెంచుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం చూస్తే ఎవరో లెక్చర్స్ లేకపోతే సాఫ్ట్వేర్ అసోసియేషన్ వాళ్ళు ఎవరో సమ్ క్లాసెస్ తీసుకుంటున్నట్టుంది. ఫ్రెండ్స్, లోపలికి రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నా కానీ మనకి చుట్టుపక్కల కూర్చోడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఈ కొలను చూద్దాం ఒకసారి. ఇది కొలను అంటే మరీ అంత పెద్దది కాదు, జస్ట్ చిన్నది. దీంట్లో మనకి టార్టాయిస్ చూడొచ్చు, డిఫరెంట్ ఫిష్ చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఈ చేపలు ఏవో మీసాల చేపలు ఉన్నట్లు ఉన్నాయి. అండ్ టార్టాయిస్ కూడా వాటితో కలిసి ఉన్నాయి. అండ్ అదేవిధంగా పొద్దున్నే చిల్డ్రన్ అలా వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఈ ఫిష్కి ఏ ఒకటి ఆహారంగా ఇస్తూ ఉంటారు. సో అవి తినేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు.
అండ్ అక్కడ మనం ముందుకెళ్ళేటప్పుడు చూసుకుంటే చాలా లష్ గ్రీన్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ట్రీస్ యొక్క గ్రీనరీ అనేది ఆ పొలంలో పడి మనం మొత్తం గ్రీన్గా కనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఎంత గ్రీనరీగా అనిపిస్తూ ఉందంటే అసలు నాకైతే అప్పుడప్పుడు కేరళ వాటర్స్ చూసినట్టే ఉంది. అంతేకాకుండా ఈ వాటర్స్లో వాటర్ బర్డ్స్ ఉంటాయి, అవి అలా వచ్చి అలా వెళ్తూ ఉంటాయి. మనం కొన్నిసార్లు అంత సరిగా కనిపించవు. ఈ చుట్టుపక్కల కూడా గ్రీనరీ అనేది సూపర్గా ఉందన్నమాట. అది మంచిగా ఆహ్లాదకరంగా ఉంది. ఫ్రెండ్స్, మన బ్యాక్ సైడ్ చూసుకుంటే సాఫ్ట్వేర్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ ప్రజెంటేషన్ ఇస్తున్నారనమాట ఒక్కొక్కళ్ళు. ఫ్రెండ్స్ రండి ఇంకా లోపల ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఇక్కడ మనం చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్టు ఓన్లీ జాగింగ్ ఇవే కాదు, రకరకాల యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ లైన్లో మనం చూసుకుంటే ఇక్కడ గేమ్స్ అండ్ డ్యాన్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ పార్క్ వచ్చేసరికి అరౌండ్ 15 ఎకరాస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో చూడండి, పొద్దున్నే స్టార్ట్ చేసినట్టున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు ఏదో ఈవెంట్కి లేదా కాలేజీలో ఏదన్నా ప్రోగ్రామ్కి గ్రూప్ డ్యాన్స్ చేస్తున్నట్టుంది. కొరియోగ్రాఫర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళు ఇన్స్టా రీల్స్ కోసం ఏదో ట్రై చేస్తున్నట్టుంది. అంతేకాకుండా వీళ్ళే కాకుండా ఇంకా పక్కన ఆ డ్యూయట్ సాంగ్ కోసం నెక్స్ట్ అమ్మాయిలే అబ్బాయిలాగా వేషాలు వేసుకొని ఏదో ఫంక్షన్ కోసం డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంది. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు తమ పర్ఫార్మెన్స్ తోటి పార్క్ మొత్తాన్ని దద్దరిల్లేలా చేశారు. నిజం చెప్పాలంటే వీళ్ళు పార్కుకి ఒక అట్రాక్షన్ లాగా అనిపించారు. అండ్ అదేవిధంగా క్రౌడ్ గ్యాదర్ అవ్వడానికి యూజ్ అయ్యారు. ఇక్కడ మనం ఒక అంకుల్ని చూద్దాం. ఈయన రెడ్ బుల్ తాగిన వ్యక్తిలాగా పరిగెడుతున్నారు. పార్కులో ఎంటర్ అయితే అంతే, మనం చిన్నపిల్లలాగా మారిపోతూ ఉంటాం. మనకి ఫుల్గా ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ఏదో రౌండ్ గేమ్ లాగా ఉంది. రింగా రోజెస్ అనిపిస్తూ ఉంది. అండ్ వాళ్ళ డ్యాన్స్ కూడా మంచి హీట్ మూమెంట్ తెస్తూ ఉంది. నెక్స్ట్ ఇటు చూసుకుంటే మనకి ఇక్కడ మెడిటేషన్ అవన్నీ చేసుకోవడానికి సపరేట్గా ఒక బిల్డింగ్ లాగా ఉంది. అండ్ మనం ఫర్దర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఫ్రెండ్స్ నేను ముందుగానే చెప్పినట్టు ఈ పార్కు అన్నానగర్ టవర్ పార్క్. ఇది 15 ఎకరాస్లో ఉంది. ఈ పార్క్నే డాక్టర్ విశ్వేశ్వరయ్య టవర్ పార్క్ అని కూడా అంటారు. ఇది ల్యాండ్ మార్క్ పార్క్ అనమాట చెన్నైలో. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అన్నానగర్. అండ్ ఇది 1970స్లో బాగా డెవలప్ చేశారు. ఎందుకంటే 1968లో మనకి వరల్డ్ ట్రేడ్ ఫెయిర్ జరిగింది. అప్పటి నుంచి ఇది బాగా డెవలప్ అయింది. అంతేకాకుండా ఇది అర్బన్ పార్క్. ఇక్కడ చూసుకుంటే మనకి అట్లీస్ట్ డైలీ కొన్ని వేల మంది విజిట్ చేస్తూ ఉంటారు. అండ్ అదేవిధంగా ఇక్కడ రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద పార్క్ అనమాట. అంతేకాదు అక్కడ వర్కర్స్ కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళే ఇది మొత్తం క్లీన్గా ఉంచుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు మనకి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి మనం ఫ్రంట్కి వస్తే మళ్ళీ అగైన్ పార్క్ ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ రోడ్డు మొత్తం కూడా అగైన్ లష్ గ్రీన్గా ఉంటుంది. అండ్ ఈ పక్కన మనం చూసుకుంటే వాటర్ ఫౌంటైన్ లాగా ఉంది. ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో ఈ వాటర్ ఫౌంటైన్ ఓపెన్ చేస్తారు. వాటి నుంచి వచ్చే వాటర్ చాలా కూల్గా ఉంటుందన్నమాట. కూర్చోడానికి చైర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఈ చైర్స్లోనే మేము కూర్చున్నాం.